రాష్ట్రంలోని చెరువులన్నిటినీ ఇరిగేషన్ శాఖ కిందకు తెచ్చినట్లు అసెంబ్లీలో తెలిపారు తెలంగాణ సీఎం కేసీఆర్. సమైక్య పాలకులు రాష్ట్రంలోని చెరువుల వ్యవస్థను నాశనం చేశారని చెప్పారు. అయినా మిగిలిన 46,500 చెరువుల్ని సంరక్షించి ఒకే గొడుగు కిందకు తెచ్చినట్లు వివరించారు ముఖ్యమంత్రి. ప్రభుత్వం ఈ మత్స్య పరిశ్రమగా దీన్ని రూపొందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మామూలుగా ఏదో తమాషా కోసం కాదు. ఉన్న సిచ్యువేషన్ ఏంది అధ్యక్ష, నేను పదే పదే చెప్తా ఉంటాను ఈ మాట, ఎందుకంటే ఫ్యాక్ట్ కాబట్టి, హిస్టరీ కాబట్టి, చరిత్ర కాబట్టి. తెలంగాణకు ఉన్నటువంటి గొప్ప వరం మన మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ అధ్యక్ష. అది మన కాకతీయ రెడ్డి రాజుల కాలంలో మనకు వాళ్ళు ఇచ్చినటువంటి దీవెన. సరే 70-75 చెరువులు ఉంటే అవి నాశనం అయిపోయినాయి చాలా వరకు. ఫైనల్గా ఇప్పుడు 46,500 చెరువులు ఉన్నాయి మనకు. ఇండియాలో ఏ స్టేట్ కూడా లేవు అధ్యక్ష. సరే దీనిలో ఏదో వర్గీకరణ పెట్టినారు, పంచాయతీరాజ్ ట్యాంక్స్, ఈ ట్యాంక్స్, ఆ ట్యాంక్స్ అని చెప్పి. నేను ఇరిగేషన్ శాఖ వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగింది, ఇరిగేషన్ మంత్రి కూడా చెప్పడం జరిగింది. పంచాయతీరాజ్ లేదు, ఏం లేదు, అన్ని ఇరిగేషన్ ట్యాంకులే అనండి, అన్నిటినీ కూడా అభివృద్ధి చేయమని చెప్పినాం అధ్యక్ష. మిషన్ కాకతీయ అనేటువంటి ఒక బృహత్తర పథకం తీసుకున్నాం, తమరికి తెలుసు, గౌరవ సభ్యులకు కూడా తెలుసు. దాని ద్వారా ఇప్పుడు 15 నుంచి 16,000 చెరువుల వరకు ఏదో కంప్లీట్గా చేసినారు. ఈ సంవత్సరం భగవంతుడు మన్నించి వర్షాలు బాగా కురిసి మనకు చెరువులన్నీ నిండి ఉన్నాయి. సరే కొన్ని జిల్లాలలో, రంగారెడ్డి జిల్లాలో కొంత ప్రాంతం, మహబూబ్నగర్ జిల్లాలో కొంత నల్గొండ జిల్లా ప్రాంతం వర్షాలు ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అక్కడ చెరువు మామూలుగా మిషన్ కాకతీయ పనులు చేసే అవకాశం ఉంది. లేని చోట ఏదైతే ఉందో ఫీడర్ ఛానల్ వర్క్స్ అని చేసుకోమని కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అది గౌరవ శాసనసభ్యులు ఇచ్చే సూచనను బట్టి కూడా ఆ డిపార్ట్మెంటు మంత్రి నిర్ణయం తీసుకుంటారు అధ్యక్ష. సిచ్యువేషన్ బట్టి ఎట్లా చెరువులు ఖాళీ అవుతుంటే అట్లా తీసుకునేటువంటి ఆస్కారం. కొత్త రాష్ట్రం కనుక స్థానికంగా వనరుల్ని మ్యాపింగ్ చేయాలని కలెక్టర్లను ఆదేశించినట్లు కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ వంతెన కట్టినా తప్పనిసరిగా చెక్ డ్యాంతో కలిపి నిర్మించాలని ఆదేశించినట్లు వివరించారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని చెరువుల్లో అవసరమైన చేప పిల్లలన్నీ ఇక్కడే ఉత్పత్తి చేస్తామన్నారు కేసీఆర్. దీన్ని పటిష్టంగా పక్కాగా 100% ఈ 5,000 కోట్ల రూపాయల ఆదాయం మన మత్స్య కార్మికులకు తెలంగాణలో అందించాలంటే పకడ్బందీ ప్రణాళిక రచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. దక్షిణ తెలంగాణలో ఒక కాలేజీ రావాలి, ఫిషరీస్ కాలేజ్. అట్లనే ఉత్తర తెలంగాణలో ఇంకో కాలేజీ రావాలి. వచ్చే అకాడమిక్ ఇయర్లో డెఫినెట్గా 2 ఫిషరీస్ కాలేజీలు నెలకొల్పుతాం అధ్యక్ష. కాలేజీలు నెలకొల్పడమే కాదు, చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు కిషన్ రెడ్డి గారు చెప్తా ఉంటే నేను అక్కడ ఛాంబర్లో విన్నా, ఇప్పుడు ఎక్కడి నుంచో కొనుక్కొస్తా ఉన్నాం. చేప పిల్లల చేప విత్తన ఉత్పత్తి కేంద్రాలు ఏవైతున్నాయో మనకి ఎన్ని అవసరం ఉంటాయో అన్ని మన దగ్గరనే ప్రొడ్యూస్ చేసేటువంటి కేంద్రాలు కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం అధ్యక్ష. నెక్స్ట్ ఇయర్కి అందుబాటులోకి తెస్తాం. ఈలోపు చెరువులు పుడికలు కంప్లీట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా అంతర్రాష్ట్ర సమస్యల మీద వేసినటువంటి కమిటీ ఉంది అధ్యక్ష. దాంట్లో ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉన్నారు. ఆ కమిటీ ఆంధ్ర ప్రాంతీయులతో మాట్లాడి మన షేర్ డిటర్మైన్ చేసుకోవాలి అధ్యక్ష. శ్రీశైలంలో మన చేపల వాటా ఎంత వస్తుంది, నాగార్జున సాగర్లో మన చేపల వాటా ఎంత వస్తుంది, పులిచింతలలో మన చేపల వాటా ఎంత వస్తుంది, అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు ఉన్నటువంటి వాటిలలో చేపలు మనమెంత తీసుకోవాలి, వాళ్ళు ఎంత తీసుకోవాలి, షేర్ డిటర్మైన్ కావాలి. అదేవిధంగా మరబోట్లు పెద్ద ప్రాజెక్టులో ఎస్ఆర్ఎస్పి కావచ్చు, సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, పెద్ద ప్రాజెక్టు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిలో మరబోట్ల ద్వారా పట్టుకోవడానికి కావాల్సిన మరబోట్లను కూడా సమకూరుస్తాం అధ్యక్ష. ఇవన్నీ నిర్వహించేటువంటి ఫిషరీస్ ఫెడరేషన్, దాని ఫెడరేషన్ ఏముంచన్నా కార్పొరేషన్ చేయన్నా పాలసీ డిసైడ్ చేసి అక్కడ కేవలం 400 చిల్లర ఉన్నారు అధ్యక్ష. ఒక 80-85 ఖాళీలు కూడా ఉన్నాయి. ఆ సిబ్బంది ఏ మూల కూడా చాలరు. నెక్స్ట్ మంతే నోటిఫికేషన్ ఇచ్చి ఇంకొక 500-600 మందిని కూడా ఫిషరీస్ కార్పొరేషన్లో రిక్రూట్మెంట్ కూడా చేస్తాం అధ్యక్ష. దాని కొంత నిపుణులను కూడా రిక్రూట్ చేసి పటిష్టమైన పద్ధతిలో ఇది మత్స్య కార్మికులు ఏదో మత్స్యం అనేది కాకుండా ఇది మత్స్య పరిశ్రమగా, తెలంగాణ మత్స్య పరిశ్రమగా రూపుదిద్దడానికి దీన్ని సంపూర్ణంగా తీసుకెళ్లేది, దీన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. ఆ రకంగా ఒక సమగ్రమైనటువంటి అవగాహనతో తీసుకొని పోతాం. చేపల ద్వారా వచ్చే ఆదాయాన్నంతా పట్టేవారికే దక్కేటట్లు చూస్తామన్నారు. బేగం బజార్లోని బ్రోకర్ల ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. రాష్ట్రంలో చేపలు పట్టడమే వృత్తిగా చేసుకున్న వారు కులాల వారీగా ఘర్షణలు పడొద్దని హితవు చెప్పారు ముఖ్యమంత్రి. 100% అధ్యక్ష, చేపలు పెంచే కార్యక్రమాన్ని మత్స్య పరిశ్రమగా మార్చేటువంటి, ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి ప్రాసెస్లో ఖచ్చితంగా ఈ బేగం బజార్ బ్రోకర్లందరినీ తరిమేస్తామని కూడా నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. ఫిషరీస్ కార్పొరేషన్ బలోపేతం చేయడం ద్వారా
ఫిషరీస్ కార్పొరేషనే మొత్తం ఎక్స్పోర్ట్ బాధ్యతలు తీసుకునే విధంగా, నిర్వహణ ఖర్చులు మాత్రం వాళ్ళు కట్ చేసుకొని మిగతా ప్రతి రూపాయి చేపల సొసైటీలలో ఉండేటువంటి ఆ కార్మికులకు చేరే విధంగా వేసే పూచి నేను బాధ్యత వహిస్తాను కూడా మనం చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ బెస్త కులస్తులు గూండ్లోలు అనే వాళ్ళు తక్కువ జనాభా ఉంటారు. వాళ్ళ లెక్క ప్రకారం 2-3 లక్షల వాళ్ళు చెప్తా ఉన్నారు, 3-4 లక్షలు ఇంకోళ్ళు చెప్తా ఉన్నారు. తర్వాత ఈ వృత్తిలోకి దిగిన వాళ్ళు ముదిరాజు కులస్తులు అధ్యక్ష. నేనేమంటున్నా అంటే ఈరోజు వచ్చేది మొత్తం ఎంత ఉందంటే 1 లక్ష టన్నులేమో స్వాభావికంగా వచ్చేటువంటి న్యాచురల్ ప్రొడక్షన్, విత్తనం వేయడం ద్వారా వచ్చేది ఇంకో 1 లక్ష టన్నులు. ఈసారి అంటే 2 లక్షలు, 2,20,000, 25,000 అట్లా వచ్చింది. కానీ ఈసారి కొంచెం ఈ 28 లక్షల సీడ్లింగ్స్ వేసినారు కాబట్టి ఇంకొక 1,00,000 టన్నులు అధికంగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ సంవత్సరం చెరువులు నిన్నే దేవుని దేవాలు కాబట్టి మొత్తం వచ్చేది 3.5 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అయితేనే ఇప్పుడు మన మత్స్యశాఖ వాళ్ళు వేసుకున్న అంచనా. సరే 10,000 అటు ఇటుగా అది వస్తుంది అధ్యక్ష. కానీ మనం రేపటికి భవిష్యత్తు కోసం ఏం చేసేది, భవిష్యత్తు కోసం మనం టార్గెట్ చేసేది అట్లీస్ట్ 10-11 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అధ్యక్ష. దట్ ఈస్ సంథింగ్ గ్రేట్, సంథింగ్ బిగ్. అది రియల్లీ రాష్ట్రంలో ఉండేటువంటి చేపలు పట్టే వాళ్ళకు, మత్స్య కార్మికులకు బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక వెసులుబాటు, ఆర్థికంగా పరిపుష్టం కలిగించానంటే నేను ఈ సభ ద్వారా హామీ ఇస్తా ఉన్నా, అనవసరంగా మీరు కులఘర్షణకు పోకండి. బెస్తవాన్లు ముదిరాజులు బీలనే ఉంచాలి, ఏలనే ఉంచాలి, ఆ పంచాయతీలను అనవసరం. రాష్ట్రంలో ఉన్న ప్రతి బెస్త సోదరునికి ఇందులో సంపూర్ణమైన అవకాశం వస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ బెస్తవాన్లకే ఇస్తారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు చేపలు పట్టేదే వాళ్ళ వృత్తి, ఇంకో పని చేయరు వాళ్ళు.